యుద్ధం భీకరంగా జరుగుతున్న నేపథ్యంలో అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గాజా నుండి వచ్చే పాలస్తీనియన్లకు జారీ చేసే అన్ని విజిటర్ వీసాలను నిలిపివేస్తున్నట్టు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన తర్వాత తీవ్ర అనారోగ్యంతో ఉన్న చిన్నారుల కోసం ఇస్తున్న మెడికల్ హ్యుమానిటేరియన్ వీసాలపై కూడా ఇప్పుడు తీవ్ర ప్రభావం పడుతోంది. ఒక సోషల్ యాక్టివిస్ట్ ఎక్స్ లో చేసిన పోస్టులను పరిగణలోకి తీసుకున్న స్టేట్ డిపార్ట్మెంట్ వీసాలను నిలిపివేసింది. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ గాజా నుంచి వచ్చే వ్యక్తులకు జారీ చేసే అన్ని B1 ఆర్ B2 విజిటర్ వీసాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వీసాలు అమెరికాలో వైద్య చికిత్స కోసం లేదా హ్యుమానిటేరియన్ ప్రయోజనాల కోసం జారీ చేస్తారు. మెడికల్, హ్యుమానిటేరియన్ వీసాల జారీ ప్రక్రియలపై పూర్తి లోతైన సమీక్ష చేయడం కోసం తీసుకున్నామని స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. ఈ సమీక్ష ఎంతకాలం పడుతుంది లేదా ఎప్పుడు వీసా ప్రక్రియ తిరిగి ప్రారంభమవుతుంది అనే దానిపై ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ఫార్ రైట్ యాక్టివిస్ట్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితురాలైన లారా లూమర్ ఇటీవల ఎక్స్లో కొన్ని పోస్టులు చేశారు. గాజా నుంచి పాలస్తీనియన్ రిఫ్యూజీలు అమెరికాలోని విమానాశ్రయాలకు వస్తున్నారని, ఇది జాతీయ భద్రతకు ముప్పు అంటూ లూమర్ ఆరోపించారు. హిల్ పాలస్తీన్ అనే హ్యుమానిటేరియన్ సంస్థ గాజా నుంచి 11 మంది తీవ్రంగా గాయపడిన పిల్లలను, వారి సంరక్షకులను అమెరికాకు తీసుకువచ్చిందని, ఇది హమాస్తో సంబంధాలు కలిగి ఉందని ఎలాంటి ఆధారాలు లేకుండా లూమర్ ఆరోపించారు. ఆమె పోస్టుల తర్వాతే అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అన్ని B1, B2 వీసాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. లారా లూమర్ ఒక వివాదాస్పద ఫార్ రైట్ యాక్టివిస్ట్. గతంలో 9/11 దాడులు ఇన్సైడ్ జాబ్ అని, పాఠశాల షూటింగులు నకిలీవి అంటూ ఆమె గతంలో అనేక ప్రచారాలు చేశారు. తాజాగా ఆమె ఆగస్టు 15న ఎక్స్లో గాజా నుంచి వచ్చిన వ్యక్తులు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, హ్యూస్టన్, మిస్సౌరీలోని విమానాశ్రయాలకు వస్తున్నారని పోస్ట్ చేసింది. ఈ వ్యక్తులు హమాస్ అనుకూల ముస్లిం బ్రదర్హుడ్తో సంబంధం కలిగి ఉన్నారని, ఖతర్ ద్వారా ఫండింగ్ పొందుతున్నారని ఆరోపించింది. అయితే వీటికి ఎలాంటి ఆధారాలను ఆమె చూపించలేదు. అంతేకాక గాజా నుంచి వచ్చిన పిల్లలు జిహాదీ చాంట్స్ చేస్తున్నారని ఆరోపణలు చేసింది. అయితే ఈ వీడియోలో మాత్రం చిన్నారులు గాజా నుంచి సురక్షితంగా బయటపడినందుకు సంతోషంగా ఉన్నట్టు కనిపించారు. ఆమె పోస్టులపై స్పందించిన రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యులు చిప్ రాయ్, రాండీ ఫైన్ జాతీయ భద్రతా ముప్పు అంటూ అభివర్ణించారు. ఆమె పోస్ట్ చేసిన ఒక్కరోజుకే అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ వీసాలను నిలిపివేసింది. ఈ నిర్ణయం తన విజయమన్న లూమర్ ట్రంప్ ప్రభుత్వం ఎంత వేగంగా స్పందిస్తుందోనంటూ ఎక్స్లో మరొక పోస్ట్ చేశారు. ఇప్పటికే గాజాలో తీవ్రమైన మానవతా సంక్షోభం నెలకొంది. సరిగ్గా అలాంటి సమయంలోనే గాజా వాసులకు అమెరికా వీసాలు నిలిపివేసింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేయడంతో గాజా యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం వల్ల 61,000 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. ఇక ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో భవనాలు, ఆసుపత్రులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీని కారణంగా గాజాలో వైద్య సదుపాయాలు లేవు. దీంతో తీవ్రంగా గాయపడ్డ వాళ్లు, చిన్నారులకు సరైన వైద్య చికిత్సలు అందడం లేదు. ఈ పరిస్థితుల్లో హీల్ పాలస్తీన్ వంటి సంస్థలు 148 మంది గాజా వాసులను, అందులో 63 మంది పిల్లలను అమెరికాలోని బోస్టన్, అట్లాంటా, డల్లాస్, శాన్ ఆంటోనియో వంటి నగరాలకు వైద్య చికిత్స కోసం తీసుకువచ్చారు. ఆగస్టు 4న హీల్ పాలస్తీన్ 11 మంది తీవ్రంగా గాయపడిన పిల్లలను, వారి సంరక్షకులతో సహా అమెరికాకు తీసుకువచ్చింది. ఇప్పుడు వీసాలను నిలిపివేయడం వల్ల మానవతా సంస్థలు వైద్యం కోసం అమెరికాకు తీసుకువచ్చే పరిస్థితి ఆగిపోయింది. దీంతో తీవ్ర అనారోగ్యంతో ఉన్న పిల్లలకు చికిత్స అందకపోవడం వల్ల ప్రాణాపాయ స్థితి ఏర్పడింది. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ తీసుకున్న నిర్ణయం వినాశకరమైనదని పాలస్తీన్ చిల్డ్రన్ రిలీఫ్ ఫండ్ పేర్కొంది. ట్రంప్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా, క్రూరంగా ఈ నిర్ణయం తీసుకుందని, అమెరికాకు గాజా పిల్లలకు వైద్య చికిత్స అందించే నైతిక బాధ్యత ఉందని కౌన్సిల్ ఆన్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్ పేర్కొంది. సోషల్ మీడియా ప్రచారం ఆధారంగా హ్యుమానిటేరియన్ వీసా విధానాన్ని నిలిపివేయడం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లూమర్ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. కానీ రిపబ్లికన్ సభ్యులైన చిప్ రాయ్, రాండీ ఫైన్ వంటి వారు మద్దతు ఈ నిర్ణయాన్ని వేగవంతం చేసింది. లూమర్ ఈ విషయాన్ని బయటపెట్టడంతో ఆమెకు రాండీ ఫైన్ ప్రశంసలు తెలిపారు. గాజాలో మానవతా సంక్షోభంపై అమెరికా ఆందోళనలు వ్యక్తం చేసినప్పటికీ ఈ నిర్ణయం ద్వారా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు గట్టి మద్దతు ఇచ్చినట్టయింది. మరోవైపు గాజాలో యుద్ధం కారణంగా 61,000 మందికి పైగా
ప్రాణాలు కోల్పోగా ఆకలి, పోషకాహార లోపం, వ్యాధులు, మరణాల సంఖ్యను మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే గాజాలో దాదాపు 1,00,000 మందికి పైగా పాలస్తీనా ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, గాజాలో 3వ వంతు ప్రజలు రోజుల తరబడి ఆహారం లేకుండా ఉన్నారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో మెడికల్ వీసాల నిలిపివేత వల్ల పిల్లలకు చికిత్స అందక అంగవైకల్యం, ఆర్గాన్ ఫెయిల్యూర్ లేదా మరణం వంటి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా తీసుకున్న ఈ తాజా నిర్ణయం హ్యుమానిటేరియన్ ఇమిగ్రేషన్ విధానాలను రాజకీయం చేసే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. B1/B2 వీసాలు తాత్కాలికమైనప్పటికీ కఠినమైన స్క్రీనింగ్ ప్రక్రియల తర్వాతే జారీ చేస్తారు. అయితే ఇప్పుడు వీటిని నిలిపివేయడం వల్ల గాజా పిల్లలను శిక్షించేలా కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. హమాస్ చేసిన దాడి కారణంగా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి అభం శుభం తెలియని చిన్నపిల్లలు ఎందుకు బలవ్వాలని ప్రశ్నిస్తున్నారు. అయితే స్టేట్ డిపార్ట్మెంట్ ఈ సమీక్షను ఎప్పుడు పూర్తి చేస్తుంది లేదా అత్యవసర వైద్య కేసులకు మినహాయింపులను ఇస్తుందా అనే దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే అమెరికాలో చికిత్స పొందుతున్న వ్యక్తుల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. లూమర్ వంటి వారు చికిత్స పొందుతున్న వారిని తిరిగి గాజా పంపేయాలని చెబుతున్నప్పటికీ ఇలాంటి చర్యలు చికిత్సకు అంతరాయం కలిగించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.